అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నా అనుకుంటారేమో, ఎక్కడికైతే వెళ్ళట్లేదండి. ఇంటికే వచ్చేస్తున్నాను. లాస్ట్ వీక్ మొత్తం తిరుగుడనమాట నాన్ స్టాప్‌గా. ఇంట్లో చూసుకోవడం, ఇంకా బయట తిరగడము. ఏమేమి తిరిగాను, ఏంటా అనేదైతే నా వీడియోస్ ఫాలో అయితే మీకే తెలుస్తది. ఎక్కడికెక్కడికి వెళ్ళాను, ఏంటా అనేది. ఇంకా షాపింగ్ కూడా చేశాను. ఆషాఢం షాపింగ్. అంటే నేను చేయలేదు. మా మా అదర్ వాళ్ళు చేశారనమాట. ఏమేమి చేశారు, ఏం కొన్నారు, ఎంత బిల్ అయింది, అసలు ఆఫర్లు ఏమేమి నడుస్తున్నాయి, ఎక్కడ కొన్నాము, ఏంటి అనేది తెలుసుకోవాలంటే ముందు ముందు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి. నా వీడియోస్ ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా మీకు ఏమన్నా ఇలాంటి కంటెంట్ కావాలి అని అంటే కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మెయిన్ వీడియో ఏంటంటే లాస్ట్ వీక్ మొత్తం తిరుగుడైంది కదా, ఇంకా ఈ వీక్ మొత్తం ఇంట్లో అనమాట. అంటే నేను ఏదైతే అనుకుంటున్నానో దానికైతే ఆపోజిట్లో జరిగిపోతుందనమాట. అంటే రెగ్యులర్ వర్క్స్ అలానే ఉంటాయి అని అనుకుంటాను. అలా అనుకున్న రోజు ఏమంటే ఇంకా ఏదో వర్క్ పడి ఇంకా ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. అలా ఉంటుందన్నమాట. అంటే అన్నీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సే కనిపిస్తున్నాయి అనమాట నా లైఫ్లో. నేను ఇంట్లో నార్మల్ వర్క్స్ చేసుకోవడం, ఇల్లు చూసుకోవడము, ఇంకా బాబుని స్కూల్ పంపించడం, హోంవర్క్ ఇవన్నీ డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది కదా అన్న టైంలో ఇంకా ఏదో ఒక పని పడటమో, షాపింగ్లకనో, ఇంకెక్కడికెక్కడికో వెళ్ళడమనో అలాంటివి అయితే జరుగుతూ ఉంటున్నాయి. అంటే నేను ఏదైతే ప్లాన్ చేసుకుంటానో అవి జరగవు, ఏదైతే ప్లాన్ చెయ్యనో అవి జరుగుతాయి అన్నమాట. అలా ఉందన్నమాట నా లైఫ్ ప్రజెంట్. ఇంకా ఈ వీక్ మొత్తం ఏంటంటే చిన్న చిన్నగా ఇల్లు అయితే ఆర్గనైజ్ అయితే చేస్తున్నాను. అంటే ఆర్గనైజ్ అంటే పెద్ద వర్డ్ అది. ఎందుకంటే ఎక్కడి నుంచో ఏవేవో పట్టుకొచ్చి సర్దట్లేదు. ఇంట్లో ఉన్న వాటిని నీట్గా అయితే సర్దుకుంటున్నాను. ఇదైతే చాక్పీస్ బాక్స్ అనమాట. మేము అంతకుముందు ఉన్న ఇంటి ముందల ముగ్గేయడానికైతే ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్లో అయితే వైట్ కలర్ చాక్పీసే వాడేదాన్ని. అక్కడ ఏంటంటే మొత్తం మార్బుల్ అనమాట. ఇంటి ముందు కూడా మార్బుల్ అయ్యేసరికి అది కూడా వైట్ అవ్వడం వల్ల వైట్ చాక్పీస్తో కానీ ముగ్గుతో కానీ ఏదైనా ముగ్గు వేస్తే అస్సలు కనిపించేది కాదు. ఎంత కష్టపడి వేసిన ముగ్గు సరిగ్గా కనిపించట్లేదు. ఇల్లు కూడా అంత నీట్గా అంటే చూడడానికి కళగా అనిపించదు కదా. ముగ్గు కనపడితేనే కొంచెం ఇల్లు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా కలర్స్ ఉన్న చాక్పీస్ బాక్స్ తీసేసుకున్నాను. ఇంకా అప్పుడు బాక్స్ అయితే తీసుకున్నాను, కానీ ముగ్గు వేయడానికైతే చాలా తక్కువ ఛాన్స్ అయితే దొరికిందనమాట. అంటే అప్పుడున్న హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే ముగ్గు కూడా సరిగ్గా వేయలేకపోయాను. అంటే ఇంకా మార్నింగ్ లేచి ఇల్లంతా తోడ్చి ముగ్గులు వేసి ఆ సిచ్యువేషన్ అయితే అప్పుడు లేదు. అంటే ఈ చాక్ పీస్ బాక్స్ తీసుకోక ముందు అయితే డైలీ వేసేదాన్ని. ఆ చాక్ పీస్ బాక్స్ వచ్చిన తర్వాతనో ఏమో దాని అదృష్టమో ఏమో కానీ నాకు హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇంకా సరిగ్గా ఈ అన్ని పనులైతే ఏం చేయలేకపోయాను. ఇంకా ఇక్కడ ఇంటికి షిఫ్ట్ అయినాక ముగ్గు వేయడానికైతే ఎన్ని ముగ్గులు వేసినా సరిపోలేనంత పెద్ద ముందైతే పెద్ద వరండా అయితే ఉందన్నమాట. అంటే పెంట్ హౌస్ అవ్వడం వల్ల ఇంకా వాళ్ళు ఇంటి ముందు చాలా ఓపెన్ ప్లేస్ అయితే వదిలేశారనమాట. దానివల్ల ఏంటంటే ఎంత క్లీన్ చేసినా ఎన్ని ముగ్గులు వేసినా సరిపోవు అనమాట. అంత పెద్ద ప్లేస్. ఇంకా పెద్ద హాలే పట్టిద్దనమాట మా ఇంటి ముందు. అంత పెద్ద ప్లేస్ అనమాట. ఇక ఇలాగ రోజు ఊడ్చి ఇంకా నేనైతే ముగ్గులైతే వేసేస్తున్నాను. చాక్ పీస్ బాక్స్ బయట పెట్టాను. వర్షం తడవడం వల్ల అవన్నీ చాక్ పీస్లన్నీ మొత్తం తడిచిపోయి ముద్దగా అయిపోతున్నాయని చెప్పేసి ఆ బాక్స్లోకి అయితే నీట్గా సర్దుకున్నాను. కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికని. ఇంకా చెప్పాను కదా, వర్షాలు అయితే వస్తున్నాయి. లాస్ట్ 3 days నుంచో ఏమో కానీ వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట. అంతకుముందు వర్షం ఎప్పుడు పడుతుందా అని అయితే వెయిట్ చేశాను. ఇంకా రైతుల కంటే ఎక్కువ వెయిట్ చేశాను అనమాట నేను వర్షం కోసం. ఎందుకంటే పెంట్ హౌస్ అవ్వడం వల్ల చాలా వేడిగా ఉంటుంది. అంతేకాకుండా భయం అనమాట. వర్షాలు పడకపోతే వాటర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకా అన్నిటికీ కాస్ట్ పెరిగిపోతాయి. ఫుడ్ అందరికీ ఈజీగా అవైలబుల్ అయితే ఉండదు కదా కాస్ట్ పెరిగిపోతే. అందరూ బాధపడాల్సి వస్తుంది, అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని అనుకున్నాను. అలా అనుకున్నానో లేదో కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఫుల్గా వచ్చేస్తుంది వర్షము.
అంటే ఒక 1 డేనే బాగా పెద్ద వర్షం అయితే వచ్చేసింది. ఆ రోజైతే వీడియో అయితే తీశాను. అది అప్పుడు అప్లోడ్ చేయడానికైతే కుదరలేదు. ఈరోజు వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఇంత పెద్ద వర్షం అయితే మేము ఇంట్లోకొచ్చిన కొత్తలో పడ్డది. తర్వాత ఇప్పుడు పడ్డదనమాట. ఇంకా నేనైతే చిన్న చిన్న అరేంజ్‌మెంట్స్ అలా చేసుకుందాము, ఇల్లు కొంచెం చూడ్డానికి కలర్‌ఫుల్‌గా కావాలి అని చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్నయన్నీ తీసి అన్నీ అయితే ఏదేదో ప్రయోగాలైతే చేశాను. రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేదైతే లాస్ట్‌లో చూపిస్తాను. ఇంకా ఈ పనులు చేసుకుంటూ మధ్యలో స్నాక్స్ అయితే చేసుకున్నాననమాట. సొరకాయ అప్పలైతే చేసుకున్నాను. చాలా వచ్చాయి. చాలా టేస్టీగా వచ్చాయనమాట. నేను అన్నం కూడా తినలేదు. మొత్తం అవే తిన్నాను. అంత వచ్చాయి. ఇంకా ఇదేంటంటే ఈ బాటిల్ ఎప్పటిదో అనమాట. అది మా ఇంట్లో ఎప్పటినుంచో ఉంటుంది. దాన్ని పడేయబుద్ధి కాలేదు. ఇంకా దాన్ని మొత్తం తీసేసి ఇంకా అందులో వాటర్ పోసి మనీ ప్లాంట్ అలాంటివి ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అంతా క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంకా బయట వర్షం పడుతుంది. లోపల నేను వేడివేడిగా సొరకాయ అప్పలు చేసుకొని అవి తినుకుంటూ ఇలా స్టిక్కర్ అంతా పీకేస్తున్నాననమాట. అంటే ఫస్టే బాటిల్ని అయితే నీట్‌గా కడిగేశాను. తర్వాత దానికి ఉన్న క్యాప్‌నైతే తీసాననమాట. అది తీయడానికి చాలా కష్టం ఉంది. దాన్ని కొంచెం నైఫ్ వేడి చేసి కట్ అయిపోయింది. అది తీసిన తర్వాత ఇంకా స్టిక్కర్ అయితే ఫస్ట్‌లో రాలేదు. ఇంకా ఇలా అయితే రాదని చెప్పేసి నేను ఇంకా హాట్ వాటర్ అయితే ఆ గ్లాస్‌లో అయితే పోసాననమాట. ఇంక అప్పటికి స్టిక్కర్ అలా ఊడొచ్చింది. స్టిక్కర్ అలా పీకేసినా కూడా కొంచెం లైట్‌గా గమ్ అయితే ఉందనమాట. అది ఎట్లా క్లీన్ చేయాలో అర్థం కాలేదు. చాలా వరకైతే స్క్రబ్‌తో అయితే స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా! దాంతో అయితే రుద్దాను. కానీ నా ఎనర్జీ సరిపోలేదు. లైట్‌గా పోయింది. అంత నీట్‌గా అయితే ఏం రాలేదనమాట. ఇంకా దాన్నైతే అలా పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే వీడియో ఇది. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ ఆ టైంలో అంటే మబ్బులు పట్టే ఉంది. వర్షం అయితే తుప్పర్లాగా పడుతుంది, ఆగిపోతుంది. ఆ పడే వర్షం ఏదో ఒక్కసారి పెద్దది పడి పోయినా ఏం కాదు, కానీ అలా తుప్పలు పడుతూ ఉంటే ఏంటంటే దోమలు, ఈగలు ఎక్కువైపోతాయి. ఇక జ్వరాలు, జలుబులు, దగ్గులు అన్నీ స్టార్ట్ అవుతాయి. అలా అని చెప్పేసి ఇక అన్ని తలుపులన్నీ క్లోజ్ చేసుకొని ఇంట్లో అయితే కూర్చున్నాము. ఈలోపు మా బాబు అయితే చిన్న సీసా ఒకటి ఉంటే మా ఇంట్లో దానికైతే కలర్స్ వేశాడు. అంటే కిడ్స్‌వి కలర్ ఉంటుంది కదా, పేపర్ మీద వేసే పెయింట్లు, దాంతో అయితే వేసాడనమాట. పాపం వాడు అంత కష్టపడ్డాడు కానీ యూజ్లెస్ అయిపోయింది. ఎందుకంటే అది చేతులకైతే అంటుతుందనమాట. డ్రై అయిపోయినా సరే చేతులకైతే అంటుతుంది. ఇంకా దాన్ని కడిగేసి పర్మనెంట్ పెయింట్ ఏదైనా ఉంటే వెయ్యాలి. అప్పటి వరకు అయితే అలా పెట్టాను, వాడిని ఎందుకు బాధ పెట్టాలా అని చెప్పి. ఇంకా దాంట్లో వాటర్ పోస్తే ఏంటంటే కలర్ మొత్తం పోతుందనమాట. మొత్తం మన చేతులకే అంటుతుంది. అందుకే అలానే ఉంచేసాను. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.